నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష, డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష, టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ని తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష, డ్రగ్స్ వ్యాపారం చేశారు, వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తల వంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజాయి సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష, కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు, టీఆర్ఎస్ ప్రతి నాయకుడు టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు, పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కకృతి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేట విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగటిబందిగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్, మద్యము, గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తా నేను. మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు, అందరూ రావాలా.